ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మన టెక్ న్యూస్ చిన్న ఎక్స్ప్రెషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మోటరోలా వాళ్ళ అయితే చాలా మంచి అప్డేట్స్ వచ్చినవి. సో ఫస్ట్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 70 ప్రో అయితే మనకు ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ అనమాట, కిలోమీటర్ అంత పేరుతో పాటు వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా లిస్టింగ్ ఏందనేసి అయితే అంటారు. అంటే మిగతా స్పెసిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఏం సంబంధం లేదు కానీ ఇండియాలో త్వరలో రాబోతుంది అనేసి అయితే అంటారు. సో మేబీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ మంత్ కూడా మోటరోలా G37 అండ్ G37 పవర్ అయితే ఈ వీక్ లాంచ్ అవబోతుందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దాంతోపాటు మోటరోలా బర్డ్స్ 2 కూడా లాంచ్ అవుతున్నాయి. సో ఇన్ని లాంచ్ అవుతున్నాయంటే మాత్రమే ప్రీమియం కేటగిరీ ఫోన్ అయితే లాంచ్ చేయరు. మేబీ ఒక 1 మంత్ అయితే గ్యాప్ అయితే వస్తుంది. సో వెయిట్ అయితే చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు. సో సామ్సంగ్ వాళ్ళది ఇది BIS సర్టిఫికేషన్స్లో లిస్టింగ్ ఏంటంటే ఏదంటే సామ్సంగ్ గ్యాలక్సీ M47 అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ F70 ప్రో అయితే BIS సర్టిఫికేషన్ స్పాట్ అయిందనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది చైనాలో నెక్స్ట్ వీక్ అనమాట, అంటే వచ్చే వారం చైనాలో లాంచ్ అవబోతుంది అనమాట. చూడాలి ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఏమైతే అనేసి అయితే ప్రస్తుతంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట రాబోతుందని. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అనమాట. సో వివో S50కి సక్సెసర్ లాగా S60 కూడా రాబోతుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. సో దీనికి ఇంకొక హింట్స్ ఏమందంటే S60కి ఏదైతే ఉందో పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ బయటపడ్డాయి అన్నమాట. సో ఇండియాకి అయితే వెళ్ళే టైం పడుతుంది కానీ మిగతా దేశాలు అయితే తొందరగా రావచ్చు అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో చూసుకోవడం మాత్రమే శామ్ ఆల్ట్మన్ అయితే ఒక అప్డేట్ ఇచ్చారన్నమాట. సో ChatGPT ఇమేజెస్ 2.0 ఏదైతే ఉందో అవి దగ్గర ఒకటి ఇండియాలోనే 1 బిలియన్కి పైగా ఇమేజెస్ అయితే క్రియేట్ చేసిరంట మాత్రం. సో మన వాళ్ళు అంతగానో ఘోరంగా ఇదైతే యూజ్ చేస్తారన్నమాట. సో శామ్ ఆల్ట్మన్ ఎక్స్లో కూడా పోస్ట్ చేసిరన్నమాట. ఆల్రెడీ మోర్ దెన్ 1 బిలియన్ ఇమేజెస్ క్రియేటెడ్ దేర్ ఆసమ్ టు మీ అనేసి అయితే అంటారు. సో వాళ్ళకి పెద్ద మార్కెట్ లాగా అయితే కనిపిస్తుంది మన ఇండియాది. సో మనల్ని ఇంత ఘోరంగా పడతారు నాకైతే కూడా ఐడియా లేదు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళది కోర్ i9-14900KF ప్రాసెసర్ ఏదైతుందో చాలా ఓవర్ క్లాక్ చేసారన్నమాట. 9.2 గిగాస్కి అండ్ మరి దారం 9.2 అంటే చాలా హెవీ స్పీడ్ అన్నమాట అవి. అండ్ ఇది లిక్విడ్ కూలింగ్ ఎక్స్పెరిమెంట్లు అవన్నీ చేసిరన్నమాట. సో ఇది క్లోజ్ లొకేషన్స్లో చేసిరన్నమాట అవి, అందరితో కాలేదు. సో చూడాలి ఇంతగానో పర్ఫార్మెన్స్ అయితే మరీ ఘోరం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే థర్మల్ గ్రిజ్లీ నుంచి అన్నమాట. సో థర్మల్ గ్రిజ్లీ వాళ్ళైతే వైర్ వ్యూ అనమాట, వైర్ వ్యూ అయితే Pro 2 GB తీసుకొచ్చారన్నమాట. 40 సెంటీమీటర్స్తో పాటు వస్తుంది. 12V 280 కేబుల్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మేబీ ఇంతకుముందు డిస్ప్లే లాగా వచ్చేది కదా, సో అదే ఇక్కడ చూపిస్తారు అన్నమాట. బాగానే ఉంది కానీ మనం ఎంత పెట్టుకున్నా ఎంత చేసినా సరే మాత్రమే ఈ జీపీలు కాలుతూనే నడుస్తూనే ఉంది. పైగా దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, $140 అంట. సో 140 14,000 అట్లా ఉంటుంది కాస్ట్ అయితే. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో మంచి ఆఫర్ అయితే వస్తుంది అన్నమాట. ద సర్జ్ 2 అనే గేమ్ అయితే మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. $139 సర్జ్ 2 అనే గేమ్ అయితే వస్తుంది అన్నమాట. ఇది మంచి రీసెంట్ గేమే, మంచిగా రేటింగ్స్ కూడా వచ్చినాయి. దగ్గర 20 GB స్టోరేజ్, 2 GB గ్రాఫిక్ కార్డ్, 8 GB ర్యామ్ ఉన్నా సరే కూడా ఈజీగా ఈ గేమ్ అయితే రన్ అయిపోతా ఉంటుంది లో సెట్టింగ్స్లో. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చేది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుంటాం.